Hi guys, welcome to Barfi Bangaru YouTube channel. నేను ఫస్ట్ టైం హోలీ చేసుకున్నా గైస్. ఫుల్ వీడియో చూడండి. ఎక్కడికి వెళ్తున్నారు? హోలీకి వెళ్తున్నారా? ఓ హోలీ సెలబ్రేషన్కి వెళ్తున్నావు నువ్వు? ఓకే మింటూ నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? హోలీకా? ఓకే ఎక్సైటెడ్? ఓకే హ్యాపీ హోలీ. వాస్కో హ్యాపీ హోలీ. నువ్వు కూడా హ్యాపీ హోలీ చెప్పాలి. హ్యాపీ హోలీ. హే గాయ్స్, అందరికీ హ్యాపీ హోలీ. చూస్తున్నారు కదా, ఇది ఉమియా మందిర్ అనమాట. ఈ టెంపుల్లో హోలీ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. మేము ఎందుకు ఇంతగానో ఎక్సైటెడ్ ఉన్నామంటే, ఇది మా ఫస్ట్ హోలీ ఫెస్టివల్ అనమాట. సో ఒక 2-3 డేస్ ముందు నుంచే పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. హోలీ అంటే కలర్స్ వాడతారు, ఇట్లా ఆడతారు అని కొన్ని వీడియో షార్ట్స్ చూపించాను భయపడకుండా ఉండడానికి అనేసి. చాలామంది నన్ను అడిగారనమాట, అంటే అమెరికాలో హోలీ సెలబ్రేట్ చేసుకుంటారా, ఎట్లా చేసుకుంటారు, కలర్స్ దొరుకుతాయా, కలర్స్ ఉంటాయా, కలర్స్తోనే ఆడతారా అని. మేము కూడా అట్లనే అనుకున్నాము. కానీ ఇక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారంటే, టెంపుల్లోనే అంటే టెంపుల్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారనమాట ఈ హోలీ ఫెస్టివల్ అంతా. మింటూ అంతమందిని ఒకేసారి చూసి ఇంకా కలర్స్లో చూసేసరికి కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాడు. బట్ బర్ఫీ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. బెస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ యూజ్ చేయకుండా డ్రై కలర్స్తో ఆడాం కాబట్టి అంతసేపు ఆడగలిగాము. లేదంటే విండికి చలేసేది బాగా. వీడు లడ్డు అన్నమాట. సో కొంచెం లేట్ వచ్చాడు అండ్ తప్పించుకున్నాడు అనమాట. కలర్ వేస్తుంటే దొరికేసరికి అందరు అటాక్ చేసేసారు పాపం. హ్యాపీ హోలీ లడ్డు అన్న. అండ్ పిల్లల కోసమని చిన్న వాటర్ టబ్స్ కూడా అరేంజ్ చేశారు కొంచెం దూరంలో, అంటే గ్రాస్ ఉన్న చోట. సో ఎవరైనా వాటర్ గన్స్ తెచ్చుకుంటే వాళ్ళు, అంటే కిడ్స్ అక్కడికి వెళ్ళి దాంతో ఆడుకోవచ్చు అనమాట వాటర్తో. రన్ చేసి హోలీ ఆడ గాయస్. అందరికి హ్యాపీ హోలీ గాయస్. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్. లాస్ట్ ఇయర్ హోలీ ఈవెంట్ కూడా మేము ఇక్కడే ఉన్నాము, బట్ కరెక్ట్ టైంకి రీచ్ అవ్వలేకపోయాము ఈవెంట్ దగ్గరికి. సో టెక్నికల్గా ఇదే మా ఫస్ట్ హోలీ కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ కూడా ఆర్గానిక్ కలర్స్ అనమాట. చాలా బాగా ఆర్గనైజ్ చేసి ఈవెంట్ని ఇంత బాగా కండక్ట్ చేసిన ఈవెంట్ ఆర్గనైజర్స్కి అండ్ ఉమియా మందిర్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ ఈవెంట్కి చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చారండి. చిన్నపిల్లలు అంటే లైక్ డేస్ బేబీస్ కూడా ఉన్నారు. ఎందుకు అని అడిగితే, ఫస్ట్ హోలీ కాబట్టి ఫస్ట్ హోలీకి టెంపుల్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారనమాట క్యూట్గా. సో కలర్స్తో ఆడడం అయిపోయిన తర్వాత హోలికా దహన్ కూడా కండక్ట్ చేశారు. దీనికి ఈ టెంపుల్ అయ్యగారు ఉంటారు కదా, తను చేశారనమాట ప్రాసెస్ అంతా. ఆ ప్రాసెస్కి కావాల్సిన వస్తువులన్నీ మంచిగా డప్పు చప్పుళ్ళతో తీసుకొని వచ్చారనమాట. చాలా బాగా అనిపించింది.
చూస్తున్నారు కదా, ఇట్లా పేర్చారనమాట. ఇప్పుడు అయ్యగారు వచ్చేసి ఇక్కడ పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసేసి గంధం కూడా పెట్టేసి నెయ్యి వేసి అగరబత్తి ముట్టించి అగరబత్తితో ఇక్కడ ముట్టిస్తున్నారనమాట. అంటే దహన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా రాగి చెంబులు కనిపిస్తున్నాయి కదా వాళ్ళ చేతులలో, ఆ రాగి చెంబులో నీళ్లు నింపుకొని 3, 5 అట్లా ప్రదక్షిణలు, ఆ నీళ్లు పోసుకుంటూ ప్రదక్షిణలు చేసి మొక్కి తర్వాత కొబ్బరికాయలను అందులో వేస్తున్నారనమాట. అది వాళ్ళ ఆచారం అంట అట్లా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కొంతమంది ఆ కాలిన కొబ్బరికాయలను తీసుకెళ్తున్నారు. ఎందుకు అని అడిగితే అది తీసుకెళ్ళి తింటే మంచిది అన్నారన్నమాట. సో కొత్తగా అనిపించింది. ఇదండి ఈ ఇయర్ మా హోలీ సెలబ్రేషన్స్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు.